అన్ని పార్టీలు ఎంఆర్పీఎస్ కూడా కొంచెం చుట్టు పెట్టుకోండి. సత్యవేడు ప్రజలకు నమస్కారాలు. చాలా సార్లు సత్యవేడు క్లాక్ టవర్ కు వచ్చి మీటింగ్లు పెట్టాను. ఈసారి మీ ఉత్సాహం చూస్తున్నా, మీ అభిమానం చూస్తున్నా, నా 40 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని అభిమానం మీరు చూపిస్తున్నారు. ఈరోజు సత్యవేడు సభ నాకెంతో సంతోషాన్ని, సంతృప్తినిస్తా ఉంది. సమరానికి సై అంటూ మన సత్యవేడు తొడగొడతా ఉంది. పూర్తి నమ్మకంతో చెప్తున్నాను, ఈరోజు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ప్రత్యేకంగా దళితుల్లో తిరుగుబాటు వచ్చింది. అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఇక్కడే కోనేటి ఆదిమూలం ఎవడో పుంగనూరులో ఉంటాడు, సత్యవేడులో ఇసుక, గ్రావెల్, మట్టి మొత్తం దొంగిలించి చెన్నైలో అమ్ముకుంటాడు. అడిగితే నువ్వు ఎమ్మెల్యేగా పనికిరావని ఎంపీ ఇస్తానంటే ఒకే మాట చెప్పాడు, నీ పార్టీ వద్దు, నీ ఎంపీ సీట్ వద్దు అని తిరుగుబాటు చేసిన వ్యక్తి కోనేటి ఆదిమూలం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆదిమూలం నాకు కొత్తేం కాదు. తెలుగుదేశం పార్టీలోనే జడ్పీటీసీ చేశాను, ఫ్లోర్ లీడర్ చేశాను, జిల్లా పార్టీ పనిచేశాడు. మళ్లీ ఈరోజు పెత్తందారి వ్యవస్థకి వ్యతిరేకించి తిరుగుబాటు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ సైకిల్ ఎక్కాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడే వరప్రసాద్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవమానాలు భరించలేక తిరుగుబాటు చేసి నీ సీట్ నాకు అవసరం లేదు, నేను వేరే పార్టీలో పోటీ చేస్తానని ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈ ఇద్దరు నాయకులే కాదు, నా దళితులు అంటూ దళితుల్ని ఊచకోసిన దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎవరు తమ్ముళ్ళో మిమ్మల్ని అడుగుతున్నా. సైకో జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు చెప్తున్నాను, సత్యవేడు సాక్షిగా చెప్తున్నాను, ఒక ఎస్సీ నియోజకవర్గం సాక్షిగా చెప్తున్నాను, రేపు జరిగే ఎన్నికల్లో 29 రిజర్వ్ నియోజకవర్గాల్లో మనమే గెలుస్తున్నాం. దానికి కారణం ఒకే విషయం అడుగుతున్నా. ఈరోజు మాట్లాడుతున్నాడు, ఇంటింటికి పోయి ఊరూరికి పోయి డబ్బులు ఖర్చు పెట్టి అవినీతి డబ్బులు వెదజల్లి బిర్యానీ ఇచ్చి ½ బాటిల్ ఇచ్చి మనుషుల్ని బస్సుల్లో దోలకొస్తే పారిపోతున్నారు తమ్ముళ్ళు. ఎవరు ఉండడం లేదు మీటింగుల్లో. అక్కడ గురించి నన్ను గురించి మాట్లాడుతున్నాడు. నేనేదో ఆయన తిట్టానని. తమ్ముళ్ళు నేను ఎప్పుడన్నా తిట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. బూతులు నన్ను తిట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా మీద ఇంతవరకు చరిత్రలో ఒక్కరు కూడా కేసు పెట్టలేదు. 45 ఏళ్లుగా నా జీవితం తెరిచిన పుస్తకం. అవునా కాదా సత్యవేడులో మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జిల్లాలో పుట్టాను, మీ ముందర రాజకీయం చేశాను, నీతి నిజాయితీకి మారుపేరుగా రాజకీయం చేశాను తప్ప నేను ఎప్పుడూ తప్పుడు రాజకీయాలు చేయలేదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నా జీవితంలో ఒక కేసు పెట్టారు. ఎప్పుడు పెట్టారంటే బాబ్లీ విషయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మహారాష్ట్రకు పోతే
మహారాష్ట్ర పోలీసులో కేసు పెట్టారు. ఈ సైకో వచ్చి నా మీద 22 కేసులు పెట్టాడు తమ్ముళ్ళు అని మిమ్మల్ని చెప్తున్నా. నా మీద కాదు, అందరి నాయకుల పైన కేసులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అణగదొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి తప్పుడు కేసులు పెట్టి వేధించి ఇప్పుడు పేదలు పరుస్తావా సైకో? ఎవరికి చెప్తావని నేను అడుగుతున్నా. అంటే నువ్వు కేసులు పెడితే అది రైట్, మేము ఏదైనా గట్టిగా ప్రజల తరపున పోరాడితే మేమేదో బండబూతులు తిడుతున్నామని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, ఈరోజు ఇక్కడ దళితులున్నారు. ఈ పార్లమెంటు అసెంబ్లీ దళితుల నియోజకవర్గం. ఈరోజు మీరు చూస్తే 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిన దుర్మార్గుడు ఎవరు తమ్ముళ్ళు? ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని అడుగుతున్నా. సమాధానం చెప్పు. 27 పథకాలను ఎందుకు రద్దు చేశావో సమాధానం చెప్పి అప్పుడు మీటింగ్లు పెట్టు, సిద్ధం పెట్టు, మేం సిద్ధమను, అప్పుడు నేను సమాధానం చెప్తా. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎస్సీలకు రావాల్సినటువంటి సబ్ ప్లాన్ 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో. ఇంకో పక్క నేనున్నప్పుడు మీ అందరికీ భూమి కొనుగోలు చేసి ఇచ్చాను, ఆస్తినిచ్చాను. అలాంటిది 3,000 ఎకరాలు కొనిచ్చాను. ఆ స్కీమ్నే తీసేసిన దుర్మార్గుడు సైకో ఇప్పుడు సామాజిక న్యాయం అని మాట్లాడతాడు. నేను అడుగుతున్నా, ఎస్సీలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఇంకో పక్క కులాంతర వివాహాలు, ఇవన్నీ రద్దు చేసేశాడు. రద్దు చేసి సామాజిక న్యాయం అంటాడు. ఇంకో పక్క స్టాండప్ ఇండియా కింద దళితుల్ని పారిశ్రామికవేత్తలు చేస్తా ఉంటే దాన్ని కూడా రద్దు చేసిన సైకో ఇది సామాజిక న్యాయం అంటాడు. నేను అడుగుతున్నా, ఉచిత విద్యుత్ ఇచ్చాను నేను, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? ఎస్సీలు ఆలోచించండి. ఉందా ఇప్పుడని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్క దళిత పారిశ్రామికవేత్తలకి రాయితీలు ఇస్తే రద్దు చేశాడు. మెడికల్ సీట్లలో బీసీ కేటగిరీలో సీట్లు రిజర్వేషన్ చేస్తే రద్దు చేశాడు. బ్యాక్లాగ్ పోస్టులు రద్దు చేశాడు. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడు. కేంద్ర సబ్సిడీలన్నీ రద్దు చేశాడు. దళిత ఉద్యోగుల స్టడీ లీవ్స్ రద్దు చేశాడు. అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ రద్దు చేశాడు. ఆ రోజు నేను కారు డ్రైవర్ గా ఉంటే దళితులకి ఇన్నోవా కార్లు కొనిచ్చి ఓనర్గా చేస్తే ఆ పథకాన్ని రద్దు చేసిన వ్యక్తి ఈ సైకో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇతని అహంకారం ఎంతవరకు వెళ్ళిందంటే, నేను విదేశ విద్యా విధానానికి అంబేద్కర్ పేరు పెట్టి కొన్ని వేల మందికి సహాయం చేస్తే ఆ పేరు మార్చి సైకో పేరు పెట్టుకొని అది కూడా ₹1 ఇవ్వలేదు. ఇది ఇతను చేసిన అన్యాయం. నేను అడుగుతున్నా, ఈరోజు చాలా మంది దళితులు ఈ పెత్తందారి ప్రభుత్వంలో దళితులు ఎవరన్నా నోరెప్పితే వాళ్ళ గొంతు నొక్కేసిన దుర్మార్గులు ఈ పెత్తందారులు ఈరోజు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. 4.5 ఏళ్లలో దళితుల పైన 6,000 కేసులు పెట్టారు. ఇంకో పక్క 188 మంది దళితులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా మద్యం పైన ప్రశ్నిస్తే ఇక్కడే ఒక పెత్తందారి, పెద్దిరెడ్డి, నీ ఊరేది పెద్దిరెడ్డి అని అడుగుతున్నా. నీ పెత్తనం సత్యవేడి పైన నీ పెత్తనం ఏంటని అడుగుతున్నా. సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళో చెప్పండి. 200 టిప్పర్లు సత్యవేడు నుంచి ఇసుక గాని గ్రావెల్ గాని మట్టి గాని చెన్నై నగరానికి పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోయిందా లేదా తమ్ముళ్ళు? నేను వెళ్ళాను, సురుటిపల్లి దగ్గరికి వెళ్ళాను, నేనే చూశాను.
జ్ఞాపకం ఉందా మీకు అని అడుగుతున్నా. నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కొట్టి ఖండించండి. అంటే ఆకాశమే అద్దుగా దోపిడీ చేశారు మీరు. కడాని ఇక్కడ ఫారెస్ట్ భూములుంటే యూకలిప్టిస్ వేసి 7,000 రూపాయలు టన్ను చేసేది 3,000 రూపాయలు కొనేసి దాంట్లో కూడా 4,000 రూపాయలు కొట్టేసిన దుర్మార్గులు ఈ సైకో బ్యాచ్. ఇంకో పక్క ఎర్ర చందనం వెంకటేశ్వర స్వామి సాక్షిగా స్మగ్లర్స్ కి డెన్ గా తయారు చేసి కడాన ఏదైతే రెడ్ శాండిల్ ఉన్నాయో ఎర్ర చందనం ఉందో ఆ స్మగ్లర్ ని చిత్తూరుకి ఎమ్మెల్యేగా పెట్టారంటే ఎంత అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ఒక ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డ్రైవర్ దళితుని చంపి ఇంటికి డోర్ డెలివరీ పంపిస్తే సైకో ముఖ్యమంత్రి నువ్వేం చేశావని అడుగుతున్నా. ఇంకో పక్కన దళితులకు శిరోమండనం చేస్తే ఆ ఎమ్మెల్యేకి కన్విక్షన్ ఇచ్చింది కోర్టు. ఇప్పుడు సీట్ ఇస్తావా, సీటు తీసేస్తావా, సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి 1-2గా తమ్ముళ్ళు చాలా చేశారు. అందుకే ఈ సత్యవేళలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేసి మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తుకు నాంది పలకమని కోరుతున్నా. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే ఇక్కడ 22 కేసులుండే వ్యక్తికి ఎమ్మెల్యే ఇచ్చారు. ఎర్రచందనం కేసులో 22 కేసులుంటే ఎమ్మెల్యే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఈరోజు ఈ ముఖ్యమంత్రి మాట్లాడేది నంగిగా మాట్లాడతాడు. ఎలక్షన్ల ముందు మీరు చూశారు, ఊరు తిరిగాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. అధికారం వస్తానే గుద్దులే గుద్దులు, పిడి గుద్దులు అవునా కాదా అని అడుగుతున్నా. బాధుడే బాధుడు అవునా కాదా అని అడుగుతున్నా. ఎవరినైనా వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈరోజు సవాలు విసురుతున్నా. తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 8 సార్లు పెంచాడా లేదా? నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచానా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పెంచానా అని అడుగుతున్నా. పెంచానా అని అడుగుతున్నా. నేనున్నప్పుడు 200 రూపాయల కరెంట్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 1000 రూపాయలు అవునా కాదా? 5 రెట్లు పెరిగిందా లేదా? ఓటు అడిగేటప్పుడు సమాధానం చెప్పాలా లేదా? సత్యవేడు క్లాక్ టవర్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పమని ఛాలెంజ్ విసురుతున్నా. సమాధానం చెప్పు, తర్వాత ముందుకెళ్ళు. రెండోది, తమ్ముళ్ళు, నేనున్నప్పుడు మా మందు బాబులు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ. రోజంతా కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక పెగ్ చేసుకోవాలనుకుంటారు, శారీరక కష్టం మర్చిపోవాలనుకుంటారు. మీ బలహీనత అర్థమైపోయింది సైకోకి. ఇది మంచి ఆదాయ వనరు అనుకున్నాడు. అందుకనే ముందు ఎన్నికల ముందు ఏం చెప్పాడు? మద్యపాన నిషేధం పెడతాన్నాడు. పెడతాన్నాడా లేదమ్మా మీరు చెప్పండి? పెడతాన్నాడా లేదా? ఇంకొక మాట చెప్పాడు, పెంచుకుంటూ పోతే తాగడం తగ్గించేస్తారని చెప్పి మాట్లాడిన దుర్మార్గుడు ఈ సైకో. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈరోజు 200 రూపాయలు చేసి సరైన మద్యం ఇస్తున్నాడా తమ్ముళ్ళు మీకు? తమిళనాడులో మన రాష్ట్రంలో ఉండే బ్రాండ్లు తమిళనాడులో ఉన్నాయా?
వేరే రాష్ట్రాలలో ఉండే బ్రాండ్లు మన దగ్గర ఉన్నాయా? ఏంటి రహస్యం? ఏంటి రహస్యం? అదే సైకో బ్రాండ్లు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ కూడా ఇప్పుడు సత్యవేడ్ నుంచి ఊతుకోటకి వెళ్ళిపోతున్నారు, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. నేరుగా అడిగిపోయి మీరు కూడా 1 క్వార్టర్ 2 క్వార్టర్లు వేసుకొని అక్కడ పెట్రోల్ డీజిల్ కూడా చౌక కాబట్టి మీ బండికి కూడా ఫుల్ ట్యాంక్ ఫుల్ చేసుకొని తిరిగి వస్తున్నారు, అవునా కాదా? ఇది ప్రభుత్వ తమ్ముళ్ళు మీరు చెప్పండి. ఆదాయం ఎవరికి పోతా ఉంది? తమిళనాడుకు పోతా ఉందా లేదా? ఆడ బోర్డులు కూడా పెడుతున్నారు, ఆంధ్రాలో మద్యం సరిగా ఉండదు, మాది నాణ్యమైన మద్యం, ఇక్కడే తాగమని అక్కడ చెప్పే పరిస్థితికి వచ్చారు, అవునా కాదా? ఆంధ్రాలో పెట్టుబడి ఎక్కువ రేటు పెట్రోల్ డీజిల్ వాళ్ళకంటే ఎంత తక్కువ? 10 రూపాయల 15 రూపాయల? 15 రూపాయలు, 30 రూపాయల పెట్రోలు. ఒకటి చెప్పండి, 20 రూపాయలు, 20 రూపాయలు, 1 లీటర్కి 20 రూపాయలు. 5 లీటర్లు అయితే 5 20 ఎంత తమ్ముళ్ళు? 100 రూపాయలు. 100 రూపాయలు ఒక రోజుకు మీ మీద భారం, అవునా కాదా? నెలకు భారం ఎంత? 3000 అవునా కాదా? అంటే ఇష్టానుసారంగా మద్యం పెంచేశావు, పెట్రోల్ పెంచేశావు, డీజిల్ పెంచేశావు, కరెంటు ఛార్జీలు పెంచావు, నిత్యావసర వస్తువులు ఏం తల్లి? బియ్యం రేటు పెరిగిందా లేదా? పప్పు పెరిగిందా లేదా? నూనె పెరిగిందా లేదా? సబ్బు పెరిగిందా లేదా? చక్కెర పెరిగిందా లేదా? అన్ని పెరిగిపోయినాయి. నేనేదో మంచి పాలన ఇచ్చానంటాడు, అందుకే చెప్పా, నువ్విచ్చేది 10 రూపాయలు, నువ్వు దోచుకునేది 100 రూపాయలు, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, అవునా కాదా? ఏమమ్మా, అవునా కాదా? ఇది పరిపాలన, ఇది ఒక చెత్త పరిపాలన. చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి చరిత్రలో ఒక్క సైకో తప్ప ఎవరూ లేరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అడిగితే నా మీద దాడి చేస్తావా? నన్ను కేసులు పెడతావా? నన్ను అరెస్టులు చేపిస్తావా? నిన్ను ఎండగట్టడానికే నేనున్నా. నేను ప్రతిపక్షంలో ఉండేది పోరాడడానికి ప్రజల తరపున, అవునా కాదా తమ్ముళ్ళు? 200 టిప్పర్లు మీ తాత సొత్తా ఇది? మీ తాత జాగీరా ఇది? దోపిడీ చేసి అడగాలనా లేదా? దొంగలను పట్టుకోవాలనా లేదా? పట్టుకుంటే మా మీద దాడులు చేస్తావా? కేసులు పెడతావా? నువ్వు భరించా, భయపడనంటున్నాడు మా తమ్ముళ్ళు. భయపడితే బానిసత్వమే, తిరుగుబాటు చేస్తే పరారైపోతారు వీళ్ళు. ఆ తిరుగుబాటు సత్యవేడు నుంచి ప్రారంభించాలి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను అడుగుతున్నా, ఈరోజు ఇంకొక పక్కన ఒకసారి చూస్తే అసెంబ్లీ సాక్షిగా బూతులు తిట్టారు. ఎవడైతే ఎక్కువ బూతులు తిట్టాడో వాడికి మంత్రి, ఇంకా ఎక్కువ బూతులు తిడితే వాడికి ప్రమోషను, నా మీద దాడి చేపిస్తే వాడికి ఒక మంత్రి. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ పైన దాడి చూశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా నేను. అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే నీకెందుకు అంత కడుపు మంట అని అడుగుతున్నా. ఒక నీతి నిజాయితీగా ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అవునా కాదా? రాష్ట్రం కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అవునా కాదా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అలయన్స్ ఉండాలని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తిని నోటికొచ్చినట్టు రాష్ట్రమంతా దోచేసి
ఆయన మీద అవినీతి ఆరోపణ చేస్తావా? ఆయన కాలి గోటికి కూడా సరితోగో నువ్వు. ఈరోజు సినిమా చేస్తే డబ్బులు ఇస్తారు ఆయనకు, ఒక సూపర్ స్టార్ ఆయన. నీకేమి ఇస్తారు నువ్వు రాజకీయం లేకపోతే? ఒక నయా పైసా మనకొస్తాడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఏమన్నా తెలుసా జగన్మోహన్ రెడ్డికి? ఏదైనా తెలిసిన పని చేసే సత్తా ఉందా జగన్మోహన్ రెడ్డికి? నువ్వు ఆయన గురించి మాట్లాడతావా అంటున్నాడు. పెళ్లాల గురించి మాట్లాడతాడు. అందుకే ఆయన అన్నాడు, ఓకే నువ్వు కూడా రారా, నీతో కూడా సంసారం చేస్తానన్నాడు. అన్నాడా లేదా? సిగ్గుందా లేదా? సిగ్గుంటే మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే అంటున్నా, నీకేమైనా సిగ్గుంటే పవన్ కళ్యాణ్తో పోయి సంసారం చెయ్యి, అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది. అంటే నోరు బారేసుకోవడం అంటే, పురంధేశ్వరి ఉంది బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, మా బంధువే. కానీ 30 ఏళ్లుగా ఆవిడ కాంగ్రెస్ లో ఉంది, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. దేశంలో చాలా మంది కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆవిడ గురించి మాట్లాడతావా నువ్వు? ఇప్పుడు మీ చెల్లెలుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, దానికి సమాధానం చెప్పే సత్తా నీకుందా సైకో అని అడుగుతున్నా. ఆవిడ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తావా సైకో అని అడుగుతున్నా. రాజకీయాల్ని కలుషితం చేసిన దుర్మార్గుడు ఈ సైకో. ఈ రాష్ట్రంలో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసకారుడు, జగన్మోహన్ రెడ్డి ఒక దోపిడీదారుడు. అంటే రాష్ట్రంలో ఉండే సంపద అంతా ఆయనకే కావాలి, రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలి. అడిగితే వాళ్ళందరిపైన కేసులు పెట్టి దాళ్లు చేసి ఇంటి మీదకి పోలీసులు పంపించి మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే 5 సంవత్సరాలు కంటి నిండా నిద్రపోని రాత్రులున్నాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న చూశారు గులకరాయి, విజయవాడలో గులకరాయి, ఆయన పోతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిపోయిందంట. నేను ఆఫ్ చేశానా? ఎవరిది గవర్నమెంట్ ఇక్కడ? ఎవరిది గవర్నమెంట్? నీ గవర్నమెంట్ అవునా కాదా? ఎవడో అందులో నుంచి గులకరాయి వేశాడంట నాటకం. ఆ గులకరాయి హత్యా ప్రయత్నం అంట. నేను ఆయన్ని చంపేయడానికి గులకరాయితో దాడి చేశానంట. ఏం తమిళలో బాగుంది కదా కథ. దానికి ఈ పోలీసులు హత్యా ప్రయత్నం కేసే పెట్టేశారు. అంటే నీ పైన ఒక గులకరాయి పడితే ఇంత కలవరం కావాలి, నా పైన రాళ్లతో కర్రలతో పోయిన దిక్కల దాడులు చేసేవే, సమాధానం చెప్పే ధైర్యం ఉందా సైకో అని అడుగుతున్నా. నేను అడుగడుగునా నా పైన దాడి చేశారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం చేశారా లేదమ్మా? చూశారా లేదమ్మా? ఒకసారా నేను ఎక్కడికి పోతే అక్కడికి వచ్చేవాళ్లు, రాళ్లతో కొట్టేవాళ్లు, చెప్పులేసేవాళ్లు, కర్రలతో వచ్చేవాళ్లు. ఆ డీజీపీ చెప్పేవాడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది, నిరసన తెలియజేస్తారని. నీ మీద రాయేస్తే మాత్రం హత్యా ప్రయత్నం, మా మీద చెప్పులేసినా రాళ్లేసినా పవన్ కళ్యాణ్ రానీయకుండా చేసినా అది ప్రజాస్వామ్య సైకో? ఇది సైకో కాకపోతే ఏం తమ్ముళ్ళు మీరే చెప్పండి. అంటే మనిషి యొక్క అహంకారం, మనిషి యొక్క సైకో నేచర్తో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా. ఈరోజు మీలో ఉండే ఒక చైతన్యం కోసం నిన్న మొన్న మాట్లాడుతున్నాడు. నేను పెత్తందారంట, ఈయన పేదవాళ్ళు గొడ్డలి. ఆ గొడ్డలి కూడా నిన్ననే కడప కోర్టులో వేసి అది ఎవ్వరూ మాట్లాడకూడదని ఆర్డర్ తెచ్చిన సైకో ఇతను. మొన్నే మీరు చూశారు, ముందు ఎలక్షన్ లో కోడి కత్తి
మొన్న ఎలక్షన్ లో కోడికత్తి డ్రామా, ఈసారి గులకరాయి డ్రామా. మాట్లాడితే మన మీద దాడి, ఎదురు దాడి. ఆయన ఏదో పాపం ఆయన మీద గులకరాయి వేస్తే తెలుగు తల్లిని అవమానించినట్టంట, 5 కోట్ల ప్రజలకు అవమానం జరిగినట్టంట. నా మీద రాళ్లు చెప్పులు కర్రలతో దాడి చేసి నేను తెలుగువాడు కాదంట. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే నా మీద దాడి చేయొచ్చు, తప్పు లేకపోయినా అరెస్ట్ చేయొచ్చు, మమ్మల్ని ఏమైనా చేస్తావు, నువ్వు మాత్రం నాటకాలు ఆడతావా డ్రామా యాక్టర్? నీ నాటకాలు కట్టి పెట్టమని హెచ్చరిస్తున్నా. నిన్ను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి హెచ్చరిస్తున్నా. నేను ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ, మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా ఈ ముఖ్యమంత్రి? ఎక్కడన్నా రోడ్డు మీదకి వచ్చాడా తమ్ముళ్ళు? ఎక్కడన్నా ప్రజలను కలిశాడా? 5 ఏళ్లలో ఒక ఎమ్మెల్యేని కలిశాడా? ఒక ఎంపీని కలిశాడా? ఆదిమూలానికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చుండు, వరప్రసాద్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చుండు. 5 ఏళ్లు ఎవరిని కదలలేదు. సాయంత్రం అయితే లెక్కలేసుకుంటా కూర్చున్నాడు ఎంత వచ్చింది ఆదాయం అని. ఆయనకు బాగా జ్ఞాపకం, ఒకటి బటన్ నొక్కడం, ఒక బటన్ నొక్కి నాటకాలు ఆడడం, ఇంకో బటన్ నొక్కి రాష్ట్రంలో సంపదంతా ఇంటికొచ్చేట్టుగా చేసుకోవడం. ఈ సైకో ప్రవర్తన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే విషయం మిమ్మల్ని చెప్తున్నాను, ఏ పని చేయాలన్నా దానికి ఒక ఎల్పీ క్రియేట్ చేసుకుంటారు ఈ సైకోలు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ రద్దు చేసావా లేదా అని అడుగుతున్నా. తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వేరే ప్రభుత్వం వచ్చి రద్దు చేసిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరి తమ్ముళ్ళు, అక్కడ మంచి పథకం అని వదిలిపెట్టారు. ఈ సైకో మాత్రం పేదవాడు కడుపు నిండా తిండి పెట్టే పథకానికి రద్దు చేసే పరిస్థితి వచ్చాడంటే మళ్ళా ఈయన పేదల పక్షం అంటే నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే పేదవాడు తిండి తింటే కడుపు నిండా భోంచేస్తే సహించలేని పెత్తందారు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, విదేశ విద్య, పేద పిల్లలు బాగా చదువుకుంటే ప్రపంచంలో మంచి ఉద్యోగాలు వస్తాయని 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఇచ్చి నేను చదివించాను. అది మీరు రద్దు చేశారు. నేను అడుగుతున్నా, పేద పిల్లల విద్యకు డబ్బులు రద్దు చేసిన నువ్వు పేదవాళ్ల పక్షం అని అడుగుతున్నా. సమాధానం చెప్పమని అడుగుతున్నా. ధైర్యం ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పి తర్వాత నేను మాట్లాడమంటున్నా. నేను 2.5 లక్షల ఇండ్లు టిట్కో ఇండ్లు కట్టాను, బ్రహ్మాండమైన ఇండ్లు కట్టాను. మధ్యతరగతి కుటుంబాలు ఉండడానికి మంచి రోడ్లేసి, నీళ్లిచ్చి, కరెంట్ ఇచ్చి, డ్రైనేజ్ పెట్టి, కమ్యూనిటీ హాల్స్ కట్టి, అన్ని కట్టి మంచి ఇండ్లు కట్టా. దానికి రంగేసుకున్నావి, కనీసం ఇండ్లు ఇచ్చావా అని అడుగుతున్నా. ఇచ్చాడా తమ్ముళ్ళు? ఇప్పుడు హామీ ఇస్తున్నా, నేను వస్తానే ఉచితంగా ఇప్పిస్తాను, ఆ ఇండ్లని మీకే ఇస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. పేదవాళ్లకు ఇళ్లు కట్టిస్తానని 1 సెంట్ ఇచ్చి ఈ రోజు మీరు చూస్తే ఎక్కడిచ్చారు తమ్ముళ్ళు? వాగుల్లో, వంకల్లో, శ్మశానంలో, కొండల్లో ఇచ్చారు. అవునా కాదా? అది ఇప్పుడు 15 లక్షలు అయిపోయిందంట. నేను ఒప్పుకుంటాను, అందరికి 20 లక్షలు ఇచ్చేసి నువ్వే కొనుక్కో ఆ భూమి అంతా. సైకో దగ్గర చాలా డబ్బులున్నాయి, అన్ని ఆయనకి ఇచ్చేద్దాం. ఒక్కొక్కరికి 20 లక్షలు ఇచ్చేయమనండి, ఆ 30 లక్షలు ఇంటి జగాలు ఇచ్చేద్దాం ఆ తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీరు సిద్ధమా అని అడుగుతున్నా. చేయిలు పైకి ఎత్తండి సిద్ధంగా ఉంటే. అందుకే చెప్తున్నా, మోసం చేయొద్దు. ఆ ఇండ్లేదో నేను రద్దు చేస్తానని చెప్తున్నా, నేను రద్దు చేయను. అక్కడే ఇల్లు కట్టిస్తా. నువ్వు కట్టింది ఈరోజు పేదవాళ్ళకి ఇళ్లు కాదు, అవి గూళ్ళు. అవునా కాదు తమ్ముళ్ళు? అగ్గి పెట్టా, ఆ ఇంట్లో పడుకోవచ్చమ్మా? కాళ్ళు దాపుకోవడానికి అవకాశం ఉందా తమ్ముళ్ళు? అక్కడికి పోయే అవకాశం ఉందా తమ్ముళ్ళు?
రోడ్లు వేశారా తమ్ముళ్ళు? కరెంట్ ఉందా తమ్ముళ్ళు? మరి ఏదో చేసేసా అంటాడు. ఏం చేశావు? మంచినీళ్లు ఉన్నాయమ్మా? మంచినీళ్లు కూడా లేవు. ఇవన్నీ చేసి నువ్వు మాట్లాడడం ఏంటి? నేను చెప్తున్నా, మళ్ళా పేదవాళ్ళందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత, 2 సెంట్ల భూమి ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాటకాలొద్దు, చేసే పనికి చిత్తశుద్ధి ఉండాలి. పేదవాడికి సేవ చేయడం పవిత్రత. ఆ భావంతో పనిచేయాలి తప్ప మాయ మాటలు చెప్పి ఇష్టానుసయంగా చేయడం మంచిది కాదు. అందుకే నేను ఒక పని చెప్తున్నా మీ అందరికీ. ఎప్పుడు కూడా నేను ఒక మేనిఫెస్టో ఇస్తున్నా. ఇప్పుడు మీ అందరి ముందర ఇప్పటికే సూపర్ 6 ఇచ్చాను. చూశారా తల్లి? నా సూపర్ 6 మీరు చూస్తే ఆడబిడ్డలకి మహాశక్తి కింద ఈరోజు 4 కార్యక్రమాలు ఇచ్చాను. డాక్రా సంఘాలు పెట్టింది నేనే, అవునా కాదా? పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే, అవునా కాదా? ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టింది నేను, అవునా కాదా? అలాంటివన్నీ చేశా. ఈరోజు మళ్లీ ఆలోచిస్తున్నా, మా ఆడబిడ్డల్ని శక్తివంతమైన ఆడబిడ్డలుగా తయారు చేయడానికి ఈరోజు మహాశక్తి కింద వచ్చా. అందులో మీరు చూస్తే ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాది. అంటే సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000, 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క తల్లికి వందనం, పిల్లల చదువు కోసరం ఒక్కొక్కరికి 15,000. నువ్వు చెప్పింది అందరికి ఇస్తా అన్నావు, 15,000 ఇస్తా అన్నావు, ఆంక్షలు పెట్టావు, తగ్గించిచ్చావు. నేను హామీ ఇస్తున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5 మంది ఉంటే 75,000 ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల పిల్లలు బాగా చదువుకుంటారు, జనాభా కూడా పెరుగుతుంది. దానివల్ల రాబోయే రోజుల్లో మన ఆస్తి భూములు కాదు, మన ఆస్తి డబ్బులు కాదు, మన పిల్లలే మన ఆస్తి. అది చేసి చూపించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధరలు పెరిగాయి, అందుకే నేను ఆలోచించాను. పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎప్పుడో నేను దీపం పెట్టి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. మీకు అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ రోజు చాలా మంది మాట్లాడతారు, 20 ఏళ్ల కంటే ముందు దీపం కింద 96లో మా తమ్ముడు చెప్తున్నాడు, జ్ఞాపకం ఉంది మా తమ్ముడికి. మా తల్లి గుర్తుంది నాకు. వంట చేసినప్పుడు వంటగదిలో నుంచి బయట వస్తే కళ్లల్లో నీళ్లు కార్చుకుంటూ వచ్చేది. అది చూసిన తర్వాత అనిపించింది, నా ఆడబిడ్డలకి ఎవ్వరికీ కష్టం ఉండకూడదని మొట్టమొదటిసారిగా దేశంలోనే ఆడబిడ్డలకు వంట గ్యాస్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు రేట్లు పెరిగాయి, అందుకే ఆలోచించాను 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మళ్లీ ఆటకెక్కిన వంట గ్యాస్ సిలిండర్ని మళ్ళా మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. దర్జాగా ఎక్కడికి పోవాలన్నా ఇప్పుడు ఇక్కడ శ్రీ సిటీ ఉంది, ఎక్కడి నుంచో ఉద్యోగాల కోసం వస్తారు, చేసుకుని మళ్ళా ఊరికి పోతారు. నేరుగా ఉద్యోగం చేసుకుని మళ్ళా ఇంటికి పోవచ్చు. అవసరమైతే పుట్టింటికి పోవాలంటే పోయి మళ్ళా సాయంత్రానికి ఇంటికి రావచ్చు. అందుకే ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఒకే హామీ ఇస్తున్నా, నేనే మీకు డ్రైవర్ని. బస్ ఎక్కండి, చంద్రన్నే డ్రైవర్ అని చెప్పండి. ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు దూసకపోయేట్టుగా చేసే సమర్థత ఉండే డ్రైవర్ని నేనేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. యువగళం
యువగళం నేను ఒకటే ఇక్కడ యూతున్నారు తమిళలో డిఎస్ఏ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే శ్రీ సిటీ ఉంది. నేనున్నప్పుడు వచ్చిన ఇండస్ట్రీ తప్ప కొత్తగా వచ్చాయా తమిళ్లు? అప్పట్లోనే 190 వచ్చాయి. తర్వాత నేను ఆ రోజు హీరో మోటార్ తీసుకొచ్చా, రిపబ్లిక్ ఫోర్స్ తీసుకొచ్చా, అపోలో టైర్ తీసుకొచ్చా. అనేక నేనుగాని ఉండుంటే 100ల కొద్ది ఇండస్ట్రీస్ వచ్చేటి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఏమైనా అన్ని పోయినాయా లేదా? అందుకే నేను చెప్తున్నా, మళ్లీ హామీ ఇస్తున్నా, నేను వస్తానే మెగా డిఎస్ఏ పెడతా. నిరుద్యోగులకు అందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. స్కిల్ డెవలప్మెంట్ పెడతా. ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్మెంట్ చేయించి సమర్థవంతమైన యువతగా తయారు చేసి ప్రపంచమే హద్దుగా మీ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత నాదని మా యువతకు హామీ ఇస్తున్నా. ఈ రోజు ఇంకొక పక్క ఇవే కాకుండా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్న అన్నదాతకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను. మళ్లీ రాబోయే రోజుల్లో బిందు సేద్యానికి 90% సబ్సిడీ ఇస్తా. సబ్సిడీలన్నీ ఇస్తా. రైతును రాజు చేసే బాధ్యత నాది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగు గంగ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ రోజు తమిళనాడుకు మంచినీళ్లు ఇవ్వాలంటే నా రాయలసీమ బిడ్డలకు నీళ్లు ఇచ్చిన తర్వాత తమిళనాడుకు నీళ్లు వస్తాయని చెప్పిన వ్యక్తి, ఓపెన్ కెనాల్లో నీళ్లు తీసుకుపోవాలని చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు సత్యవేడులో తెలుగు గంగ వచ్చిందంటే ఎన్టీఆర్ పుణ్యం అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆ తెలుగు గంగ వచ్చింది కాబట్టి ఇక్కడ శ్రీ సిటీ వచ్చింది. శ్రీ సిటీ పక్కనుంది. ఇప్పుడు నేషనల్ హైవేస్ వచ్చాయి. పక్కన చెన్నైలో విమానాశ్రయం ఉంది, తిరుపతిలో విమానాశ్రయం ఉంది, నెల్లూరులో కూడా ఒక విమానాశ్రయం తయారు చేసేదానికి శ్రీకారం చుట్టాం. ఇక్కడే పోర్ట్ ఉంది. ఇవి ఉంటే పెట్టుబడులు బ్రహ్మాండంగా వచ్చి మా పిల్లలు వేరే ప్రాంతానికి పోవక్కర్లేదు. వేరే ప్రాంతానికి ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేసేవాళ్లు. దానికి కూడా ఇది చేశాడు. నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నా వల్ల ప్రతి ఇంట్లో సంపద సృష్టిస్తాను. జగన్మోహన్ రెడ్డి సొంత ఇంట్లో సంపద పెంచుకుంటాడు. నాకు ఆయనకు వ్యత్యాసం అదే. ఒకసారి చూడండి, ముఖ్యమంత్రి అయ్యాడు. భారతీయ సిమెంట్ రేట్లు పెరిగాయా లేదా? కంపెనీ డబ్బులు వాల్యూ పెరిగిందా లేదా? నీ కంపెనీ మాత్రం 1,000 కోట్లు అయిపోతుంది. ఇంకో పక్క సాక్షి పేపరు డబ్బులే డబ్బులు అవునా కాదా? అంటే ఈ రాష్ట్రంలో ఆస్తులు పెరిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి ఆస్తులే. మీ ఆస్తి పెరిగిందా? మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు పెరిగాయా లేదా? ఆస్తులు పెరగలేదు కదా, ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా. నేను వస్తే మీ ఆదాయం పెంచుతా, మీ ఖర్చులు తగ్గిస్తా, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఈయన ఒక మాట మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు ఎన్ని అన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా తమ్ముళ్ళు? ఈరోజు హైదరాబాద్ నేను చేసిన ఫౌండేషనే ఆ సృష్టి. అవునా కాదా? ఈరోజు తెలంగాణకి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ బాగుందంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నేను చేసిన అభివృద్ధి. మీ ఊర్లో చదువుకున్న పిల్లల ఐటీ వేరే దేశాలకు వెళ్లారు, బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. దానికి చేయూతనిచ్చింది నేనే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. సాగునీటి ప్రాజెక్టులపైన శ్రద్ధ పెడితే నీరు వస్తే బంగారు పండిస్తారు రైతాంగం. నేను అందుకే ఆలోచించాను, పోలవరం పూర్తి కావాలి,
ఆ నీళ్లన్నీ గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలి. అది ఎట్ట సాధ్యం అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలవరం నుంచి నాగార్ సాగర్కి నీళ్లు తీసుకొచ్చి అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్ లో ఒక టన్నులు పెడితే నేరుగా బనకచెర్లకు వెళితే బనకచెర్ల నుంచి తెలుగు గంగకు నీళ్లు మీ సత్యవేడుకు వస్తాయి తమ్ముళ్ళు. అది నా ఆలోచన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ గోదావరి ఎక్కడ సత్యవేడు ఎట్లా అనుసంధానం చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేశా. అది వస్తే మీ జీవితాలు మారిపోతాయి. అది చేయడానికి నేను చాలా వరకు పనులు చేశాను. కృష్ణా గోదావరి అనుసంధానం చేశాను. నేనుంటే కృష్ణా గోదావరి పెన్నా అనుసంధానం అయ్యేది. ఈ రాష్ట్రంలో త్రాగునీటి సమస్య లేకుండా పోయేది. అమరావతిని నాశనం చేశాడు. అది సంపదను విధ్వంసం చేయడం. పోలవరాన్ని ముంచేశాడు. అది సంపద సృష్టించే విధానానికి విఘాతం. అందుకే నేను చెప్తున్నా, నీళ్లు వస్తే సంపద, రైతులు బాగుంటే ఆదాయం పెరుగుతుంది. ఇక్కడ శ్రీ సిటీ ఉంది. ఆ శ్రీ సిటీలో 10 ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తే సత్యవేడులో ఒక 20-30 పరిశ్రమలు వస్తే పరిశ్రమ వచ్చిన పక్కనే మీ భూమి విలువ పెరుగుతుంది. పెరుగుతుందా లేదా తమ్ముళ్ళు? ఒకప్పుడు సత్యవేడులో భూమి విలువ ఎంత, ఇప్పుడు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. దానికి కారణం పరిశ్రమలోనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది సంపద సృష్టించే మార్గం. లేకపోతే ఒక కాలేజ్ వస్తే సంపద పెరుగుతుంది, ఒక రోడ్డు వేస్తే సంపద పెరుగుతుంది, ఒక ప్రాజెక్టు కడితే సంపద వస్తుంది. నేను మీరు చూస్తే 600 ఎకరాలు ఇచ్చాను కియా మోటార్కి. గొల్లపల్లో రిజర్వాయర్ కట్టాను. కట్టి 16,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. 20,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇండైరెక్ట్ గా 40,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఒక వెనుకబడిన జిల్లాల్లో కియా మోటార్ వచ్చి ఈరోజు 12 లక్షల కార్లు ఉత్పత్తి చేసి ప్రపంచమంతా తిరుగుతున్నాయంటే ఆ కారు తయారు చేసిన ప్రాంతం కరువు సీమ అనంతపూర్ జిల్లా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది సంపద సృష్టించడం. నేను అడుగుతున్నా, 5 ఏళ్లుగా ఒక పరిశ్రమ వచ్చిందా నీ పీరియడ్ లో? 5 ఏళ్లలో ఒక కాలువ తవ్వావా నువ్వు? ఒక కాలేజీ పెట్టారా మీరు? మరి ఎట్లొస్తుంది సంపద? అది తెలిసిన వ్యక్తిని నేను. ఇవన్నీ చేస్తాను. అవి చేసి సూపర్ 6 కాదు, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంచుతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాదు, నేను ఇచ్చిన డబ్బుల్ని మళ్ళా దానికి 10ంతల ఆదాయం పెంచే మార్గం ఆలోచిస్తా. అంటే నేను 15-20 రూపాయలు మీకు ఇస్తే సంవత్సరానికి 90,000 కుటుంబానికి ఇస్తే ఆ డబ్బులు పెట్టుబడి పెట్టి మేము కొంత డబ్బులు ఇచ్చి 90,000 నుంచి 9 లక్షలు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే కేంద్రం చెప్పే కార్యక్రమం, ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేయడం. ఒకప్పుడు నేను చేశాను. 2 ఆవులు పట్టించాను. 15 రోజులకు ఒక్కసారి ఒక 10,000 రూపాయలు మీకు వస్తా ఉందా లేదా అమ్మా? అది ఎవరు పెట్టారు? నేనే స్ఫూర్తినిచ్చాను. అది సంపద, ఆదాయాన్ని పెంచే మార్గం. ఇవన్నీ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కాగితం నిగిరించాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వేగంగా అభివృద్ధి చెందిన సత్యవేడు వరదయపాలెంలో 2 కూడా నగర పంచాయతీలు చేయమన్నారు. తప్పకుండా నగర పంచాయతీలు చేసి ఒక ఆధునికమైన నగరాలుగా తయారు చేసే బాధ్యత నాది. ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. వచ్చినప్పుడు చాలా మంది ఇక్కడ కాపాడాలు ఉంటారు. కాబట్టి దీన్ని ఆసరాగా తీసుకుని మంచి నగరాలుగా తయారు చేస్తాను. సత్యవేడులో డిగ్రీ కళాశాల భవన నిర్మాణాలు కావాలన్నారు. తప్పకుండా డబ్బులిచ్చి పూర్తి చేస్తాం. ఇంకో పక్క సత్యవేడికి ఆర్డీఓ, డిఎస్పీ కార్యాలయాలు కావాలన్నారు. తప్పకుండా కావాలి. ఇండస్ట్రీస్ ఉన్నాయి,
తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కేవీపురం మండలంలో కాళంగి ప్రాజెక్టు ఆధునీకరణ చేయడం, అది కూడా చేపిస్తాం. అరుణా నదిలో పిచ్చాటూరు నుంచి సురిటిపల్లి వరకు చెక్ డ్యాములు కట్టాలన్నారు. ఇసుక దొంగిలించకుండా చేసి మళ్లీ మీ అందరికి చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెంచుతానని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. దాసుకుప్పం మరియు సత్తివేడు బైపాస్ రోడ్లు కావాలన్నారు. తప్పకుండా అవుతాయి, ఇవి కూడా చేస్తాం. సత్తివేడులోని పురాతన మతంగేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి చేయాలన్నారు. ఇది కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వెనుకబడిన తరగతుల వారికి ఇంటి స్థలాలు నిర్మాణాలు కావాలన్నారు. ఇప్పుడే చెప్పా, పేదవాళ్లు ఎవరైతే ఇల్లు లేదో, ఇంటి జాగాలు లేవో, మీ అందరికి ఇంటి జాగాలు ఇచ్చి 2 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా తెలుగు గంగ నీరుని సత్తివేడు వరదేపాడు మండలానికి మళ్లించి కుడి ఎడమ సప్లై ఛానల్ నిర్మించాలన్నారు. అవి కూడా చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. శ్రీ సిటీ, హీరో కంపెనీ మరియు అపోలో కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు కావాలన్నారు. తప్పకుండా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. తప్పకుండా ఇక్కడున్న వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఇక్కడుండే పిల్లలకి ఇవ్వాలి. స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తా. మా తమ్ముడు ఆ షర్ట్ వేసుకొని వచ్చి హీరో మోటార్ది చూపిస్తున్నాడు నాకు. ప్రతి ఒక్కరూ ఇక్కడుండే వాళ్ళు హీరో మోటారు, అపోలోనో ఇంకొక ఇండస్ట్రీ లేబుల్ వేసుకున్నట్టుగా చేసే బాధ్యత నాదని మా యువతకు హామీ ఇస్తున్నా. సురుటిపల్లి నుంచి నారాయణవరం వరకు డివోషనల్ టూరిజం కారిడార్ చేయమన్నారు. చెన్నై కేంద్రంగా చేసుకుంటే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది, చేయిద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కడూరు నుంచి సత్తివేడు వరకు రెసిడెన్షియల్ కారిడార్ నిర్మాణం చేయమన్నారు. అది కూడా డీటెయిల్ తీసుకొని చేస్తాను. నాగలాపురం నుంచి చిన్న పాండూరు వరకు ఎస్సీజెడ్ కారిడార్ నిర్మాణం చేయాలన్నారు. అది ఎస్సీజెడ్ కంటే కూడా దాన్ని వదిలేస్తే బెటరు, మళ్ళా ఆలోచిస్తాం. నేను ఒకటి హామీ ఇస్తున్నా, సత్యవేడు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోట. నాకు ఒక నమ్మకం, నేను ఎవరిని పెట్టినా గెలిపించిన నియోజకవర్గం ప్రజానీకం మీరు, ఎప్పుడు గెలిపించిన ప్రజానీకం మీరు. ఇప్పుడు మీకు హామీ ఇస్తున్నా, జిల్లాలోనే సత్యవేడిని నెంబర్ 1 నియోజకవర్గంగా నేను తయారు చేస్తాను. అలాంటి వనరులన్నీ ఉన్నాయి. పక్కనే నేషనల్ హైవే ఉంది. వరదేపాలెం కూడా రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు వచ్చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఇప్పటికే 190-200 ఇండస్ట్రీస్ ఉన్నాయి. 200 ఇండస్ట్రీస్ 400 చేయడం పెద్ద కష్టం కాదు తమ్ముళ్ళు. రెండోది, తెలుగు గంగ నీళ్లు పోతున్నాయి. ఆ నీళ్లు కాల వెడల్పు చేసుకుంటే మీకు ఎన్ని నీళ్లు కావాలని నీళ్లు ఇస్తే, ఒక పక్క పొలాలకు నీళ్లు, ఒక పక్క పరిశ్రమలకు నీళ్లు, ఇంకొక పక్క చెన్నై కూడా దగ్గరగా ఉంటుంది. ఎటు పోయినా 1 గంటలో ఇటు ఎయిర్పోర్టుకు పోవచ్చు, తిరుపతి ఎయిర్పోర్టుకు పోవచ్చు. మీరు ఉత్పత్తి చేసే వస్తువులు కృష్ణపట్నం పోర్టుకు పోతాయి. అనుకూలమైన ప్రదేశం ఇది. బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. చేసే బాధ్యత నాదని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఎంఆర్పీఎస్ కూడా ఉన్నారు, వారికి కూడా న్యాయం చేస్తాం. అదే కాదు, ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం చేసే బాధ్యత మాది. అదే సమయంలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు మేము 3 పార్టీలు వచ్చాం. జగన్మోహన్ రెడ్డి సైకో అంటున్నాడు, నాకేదో భయం అంట. ఏం తమ్ముళ్ళు, నాకు భయమా? కాదు, బాధ్యత. ఆ బాధ్యత ఏంటంటే, కేంద్రంలో బీజేపీ ఉందా లేదా? 10 ఏళ్ల నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ ఉందా లేదా? మళ్లీ రాబోయేది మోడీ గవర్నమెంట్, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా? మోడీ గారు ఈరోజు ఒక ఆలోచన చేశారు. 2047కి అంటే 100 సంవత్సరాల స్వాతంత్ర దిన సందర్భంగా ఇండియా నెంబర్ 1 గాని నెంబర్ 2 దేశంగా తయారు చేయాలని ఆయన ఒక ప్రణాళిక తయారు చేశాడు. ఇది సాధ్యం, నేను కూడా దానికి ఒప్పుకుంటున్నా. అందుకే నా ఆలోచన, ఇండియా నెంబర్ 1 అయితే, భారతీయులు ప్రపంచమంతా 1 అయితే, అందులో తెలుగు జాతి ప్రపంచమంతా నెంబర్ 1 చేయడం నా ఆలోచన.
నా ఆలోచన మంచిదవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దూరదృష్టి ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మోడీ గారు పేదరికాన్ని నిర్మూలిస్తామని ముందుకు వచ్చారు. నాకు అనుభవం ఉంది, సమర్థత ఉంది, చేసి చూపించిన బ్రాండ్ నాది. అందుకే నేను ఆలోచించాను, దేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జీరో పావర్టీ, పేదవాళ్లు లేని రాష్ట్రంగా తయారు చేయాలనేది నా ఆలోచన. అది మీ అందరి సహకారం కావాలి. తప్ప తమ్ముళ్ళు, పేదవాళ్ళందరినీ మంచిగా చేయాలని తప్ప, పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తీసుకురావడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవి చెయ్యాలంటే కేంద్ర సహకారం కావాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 5 ఏళ్లు కేంద్రం దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ సహకారం తీసుకున్నాడు. దేనికి తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నాడు? బెయిల్ కోసరం, కేసుల కోసరం, చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం చేశాడు. మేము కలిసింది రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, మీ భవిష్యత్తు కోసం కలిసాం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అటు బీజేపీ, ఇటు తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసి మీ దగ్గరికి వస్తున్నాం. నాకేం అనుభవం లేక కాదు, నాకు సమర్థత లేక కాదు, కానీ రాష్ట్రం బాగుపడాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, పేదరికం పోవాలి. అందుకే ముగ్గురం కలిసి ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాకుండా మాకుండే అనుభవంతో కొన్ని సీట్లు తగ్గించుకొని అందరం కలిసి మీ దగ్గరికి వచ్చాం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, 25 అసెంబ్లీ సీట్ పార్లమెంట్ సీట్లని 160 అసెంబ్లీ సీట్లు గెలిపించే బాధ్యత మీది. అక్కడి నుంచి అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా చేసే వరకు నేను నిద్రపోకుండా పనిచేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మాట్లాడితే నా వయసు గురించి మాట్లాడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో. నాతో సమానంగా 1 గంట మాట్లాడగలుగుతాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నాతో సమానంగా ఒక్క రోజున ఎండలో నిలబడుకొని మీటింగ్లు చెప్పగలుగుతాడా అని అడుగుతున్నా. నువ్వు నన్ను గురించి మాట్లాడతావా? నువ్వు 1 గంట పని చేయలేవు. నీ ఆలోచన, నీ అజెండా వేరే, నా ఆలోచన, నా అజెండా వేరే. నా నరాల్లో 45 ఏళ్లుగా నన్ను గెలిపించిన, నన్ను ఆదరించిన మీ రుణం తీర్చుకోవడానికి అనునిత్యం భగవంతుడు ఎంత తెలివితేటలు ఇస్తే, ఎంత శక్తి సామర్థ్యాలు ఇస్తే అన్ని ఉపయోగించి మిమ్మల్ని బాగు చేయడమే నా జీవితాశయం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అది చేస్తా. పుట్టినరోజు చెప్తున్నా, ప్రతి ఒక్కరూ పుట్టి చనిపోవడం ఖాయం. కానీ నేను ఆలోచించేది, నేనున్నా లేకపోయినా తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలి. నేను చనిపోయిన తర్వాత కూడా మీ గుండెల్లో నన్ను పెట్టుకునేట్టుగా పనులు చేయాలనే ఒకే ఆలోచన, వేరే ఆలోచన ఏమీ లేదు. నేను చూడని ముఖ్యమంత్రి పదవి కాదు ఇది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిని, పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి 9 ఏళ్లు, కేంద్రంలో ఆ రోజుల్లోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన వాడిని నేను. ప్రధానమంత్రి పదవి ఇస్తానంటే వద్దని సున్నితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తిని నేను. అవునా కాదా? మీరే చూసుకోండి. అది నా బ్రాండ్. కానీ బాధ, నాలాంటి వాడు ఇలాంటి సైకో దగ్గర తిట్టించుకోవాలంటే చాలా బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. తప్పదు. మీకోసం, నా కోసం కాదు, మీకోసం, జాతి కోసం, నన్ను గౌరవించిన మీకోసం ఎన్ని అవమానాలైనా పడతా, ఎంత కష్టమైనా పడతా. మళ్లీ తెలంగాణని బాగు చేశా. అది వేరే రాష్ట్రం అయింది. 50% జనాభా ఈ రాష్ట్రంలో ఉంది. నా జన్మదిన సందర్భంగా చెప్తున్నా, మళ్లీ దేశంలో నెంబర్ 1 చేసే వరకు కష్టపడతా, శ్రమ చేస్తా. నాకు ఆ నమ్మకం కూడా ఉంది. అయితే మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించి 2019లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఈ పార్టీకి ఎక్కడికో వెళ్లిపోయి ఉండేవాళ్ళం. అక్కడ బ్రేక్,
రివర్స్ వెళ్ళిపోయింది. ఈ ముఖ్యమంత్రి రివర్స్ పాలనకి రివర్స్ టెండరింగ్ అని చెప్పి పాలనే రివర్స్ తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు మళ్లీ దానికి బ్రేక్ చేసి నేను ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు పెంచి మళ్ళా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఆ తర్వాత ఆటోమేటిక్ గేర్లో పెట్టాలి. అది పెట్టినప్పుడు ఎవరు ఇంక స్టాప్ చేయలేరు. ఇప్పుడు డ్రైవర్లెస్ కార్లు వచ్చాయి, గేర్లెస్ కార్లు వచ్చాయి, ఆటోమేటిక్ డ్రైవింగ్ వచ్చేస్తా ఉంది. అలాంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని పెట్టి మీ రుణం తీర్చుకుంటా. నేను ఒకటే కోరుతున్నా, ఇప్పుడు కూడా ఎండలు కూడా లెక్క పెట్టుకోకుండా తిరుగుతున్నానంటే ఒకే పట్టుదల, ఈ రాష్ట్రాన్ని కాపాడకపోతే మళ్లీ ఇతను మోసం చేసి మిమ్మల్ని గాని మళ్ళా తీసుకుపోతే ఎవ్వడు ఈ రాష్ట్రాన్ని మళ్ళా కాపాడలేమనేది ఏకైక ఆలోచన. అందుకే నాకేమాత్రం అనుమానం లేదు, 100% ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. రాష్ట్రంలో కేంద్రంలో 2 ప్రభుత్వాలు వస్తాయి. 2 ప్రభుత్వాలు వచ్చి మళ్లీ రాష్ట్రాన్ని గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెడతాం. నేను, జనసేన, బీజేపీ 3 పార్టీలు చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఆదిమూలం కోనేటి ఆదిమూలం ఎవరికైనా అనుమానం ఉండొచ్చు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు కదా అని. ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను అన్ని ఆలోచించాను. ఒక దుర్మార్గుణ్ణి నువ్వెంత అంటే నువ్వెంత అని ఎదురిచ్చిన వీరుడు, తిరుగుబాటు చేసిన వ్యక్తి ఆదిమూలం. ఎంపీ సీట్ ఇస్తానంటే నీ ఎంపీ నాకొద్దు, నీ పార్టీ నాకొద్దని తిరుగుబాటు చేసి ముఖం మీద చెప్పిన వ్యక్తి ఆదిమూలం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడే నేను ఆలోచించాను. ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది, శభాష్, ఒక ఎస్సీ ఒక ధైర్యంగా ముందుకు పోయాడు. ఒకప్పుడు నా దగ్గరనే పెరిగాడు, తిరుగుబాటుకు నాంది పలికాడు. కాబట్టి శభాష్ అనే ఉద్దేశంతో నేను ఒకటే ఆలోచించా, ఆదిమూలానికి నేను దండేశానని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. మిమ్మల్ని కూడా అడిగానా లేదా? అడిగితే అందరూ ఒప్పుకున్నారా లేదా? మెజారిటీ ఒప్పుకున్నారు. అది చూసిన తర్వాతే చేశాను. అంత మునుపైతే హేమలత గారు కూడా బాగా పనిచేశారు. వారికి కూడా హామీ ఇచ్చా, మిమ్మల్ని చూసుకుంటాను. రాజశేఖర్ లాస్ట్ టైం పోటీ చేశాడు, ఆయనకు కూడా చెప్తున్నా, ఇక్కడుండే కార్యకర్తలందరికీ, నాయకులకు కార్యకర్తలు చెప్తున్నా, ముందు మారిగా మనకెక్కడ డివిజన్ ఉండకూడదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ ఎవరన్నా మా వాళ్ళు అటు ఇటు వచ్చినా మీరు మాత్రం సహకరించద్దండి. ఒకే దారి, ఆ దారి ఆదిమూలం గెలుపు. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధమా ఆడబిడ్డలని అడుగుతున్నా. మళ్లీ సత్యవేణు ఘాట్లో పెట్టే బాధ్యత నాది. రెండో వ్యక్తి వరప్రసాద్ గారు, ఆయన కూడా మోసపోయి ఉపయోగించుకున్నంత వరకు ఉపయోగించుకుని అక్కడి నుంచి యూజ్ అండ్ త్రో పాలసీని పంపించేశాడు. నేను అడుగుతున్నా, వరప్రసాద్ చెడ్డవాడే, ఓకే నువ్వు అనుకుంటున్నావు. జగన్మోహన్ రెడ్డి నీ పెద్దిరెడ్డి మంచోడా? నీ పెద్దిరెడ్డి మంచోడా అని అడుగుతున్నా. నీ తిరుపతి రెడ్ శాండిల్ స్మగ్లర్ భాస్కర్ రెడ్డి మంచోడా అని అడుగుతున్నా. కొడుక్కి చంద్రగిరి ఇచ్చావు, అతనికి ఒంగోలు ఇచ్చావు. ఈ రోజు నువ్వు ఎర్ర చందనం దొంగ వ్యాపారం చేసే వ్యక్తికి చిత్తూరు ఇచ్చావు. నీకు సిగ్గుందా? అంటే వాళ్ళు రెడ్లు కాబట్టి ఇచ్చావు, ఈయన ఎస్సీ కాబట్టి ఇవ్వలేదు, అంతే కదా? అంటే ఏంటి లాజిక్? ఏంటి? నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడతావా? అంటే వాళ్ళు కూడా మళ్ళా రెడ్లని కాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏ రెడ్డికి లాభం జరగలా. ఇక్కడ కూడా సత్యవేడులో తెలుగుదేశం పార్టీకి వెన్నెముక రెడ్లే, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ రెడ్లకి న్యాయం జరిగిందా? ఎవ్వరికి జరగల. కానీ ఒక 5 మందికి చెంచాదారులకో దళారులకు మంచి జరిగితే అందరికీ జరిగినట్టు కాదు తమ్ముళ్ళు. అదే నా బాధ అంతా. అందుకే ఈరోజు వరప్రసాద్ గారు
ఎన్డీఏలో ఎంపీగా పోటీ చేస్తున్నాడు. బీజేపీ అధికార పార్టీ ఢిల్లీలో. ఇక్కడ మీరు బటన్ నొక్కితే ఆ బటన్ ఢిల్లీ పార్లమెంటుకి వెళుతుంది. వరప్రసాద్ గారిని కమలం పువ్వు పైన ఓటేసి గెలిపించండి. రేపు కేంద్ర సహకారం కూడా ఉంటే ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఆదిమూలం, కేంద్రంలో వరప్రసాద్ ఇద్దరు ఉంటే నేను ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరి సహకారంతో ఈ సత్యవేడును బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే క్లాక్ టవర్ సాక్షిగా సత్యవేడులో మిమ్మల్ని అడుగుతున్నా, 2 బటన్లు నొక్కాలి. ఒత్తుత్తి బటన్లు కాదు. జగన్మోహన్ రెడ్డి వారిగా బటన్ నొక్కతాడు, మీ అకౌంట్కి డబ్బులు రాదు. నాటకాలు వేస్తాడు, నాటకాలు రాయడు, డబ్బులు మాత్రం రాదు. అందరూ అనుకుంటారు నాకు మాత్రం రాలేదేమో, అందరికీ వచ్చిందని. ఎవరికి రాదు. అది తెలిసే లోపల మోసం తెలిసిపోతుంది. అందుకే అడుగుతున్నా, గట్టిగా నొక్కండి. ఒక బటన్ సైకిల్ అసెంబ్లీకి, 2వ బటన్ కమలం పార్లమెంటుకి. ఈ 2 మీరు నొక్కండి. ఆడబిడ్డలు మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత, యువత మీ భవిష్యత్తుకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే బాధ్యత, రైతుల్ని అన్ని వర్గాలను ఆదుకునే బాధ్యత మాది 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 అని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్డీఏ, జై జనసేన. సైకిల్ బెల్లు మోగింది సౌండ్ ఫుల్, ఆ తాడే పల్లి ఇల్లు ఇక తాళం వేసుకెళ్ళు. అభివృద్ధి ఇల్లు 5 ఏళ్ళు బతుకు డల్లు, నువ్వు తప్పుకుంటే మేలు ఇక పైన గోడు ఇల్లు. జరుగు జగన్ జరుగు జగన్ ఖాళీ చెయ్యి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. వెళ్ళు 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 నువ్వు పక్క సైడ్కెళ్ళు, నీ ఒక్క ఛాన్స్ చాలు ఇక నీకు మార్పు చెల్లు. తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆ ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. మా బాగోగులు మంచిగా చూసే బాబు గారికే వేస్తాం. జగన్కు మట్టిగా మమ్మో. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. వీక్షులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రం నా గెలుపును చూస్తాం. ఓకే మా, థ్యాంక్ యూ. షుగర్ ఫ్యాక్టరీ కూడా క్లోజ్ చేశారు. దాన్ని కూడా మళ్ళీ 3 సార్లు క్లోజ్, 3 ఫ్యాక్టరీలు క్లోజ్ అయిపోయినాయి. అవి కూడా ఏ విధంగా రివైవ్ చేయాలనో తప్పకుండా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ ప్రాంతంలో రైతులు కూడా న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏ విధంగా చేయాలో చేపిస్తామని హామీ ఇస్తూ అందరికీ మరొకసారి నమస్కారాలు. రాత్రి అయింది, మళ్ళా అమరావతి పోవాలి. రేపు మార్నింగ్ మన వాళ్ళందరినీ రమ్మన్నాం. బీ ఫార్మ్స్ అని నేరుగా నేనే ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి పంపిస్తా. మీరు మాత్రం 23 రోజులు మా కోసం కష్టపడండి. 5 ఏళ్లు రాత్రింబగళ్ళు మీకోసం కష్టపడతానని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. సహనం దల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. వీక్షులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రం నా గెలుపును చూస్తాం.
పోయిందిరమా ప్రాణం నేలను తడిసిన నెత్తుల తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేమస్సలు తగ్గం మీ రౌడి జానికి ఓ పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలిపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం చిరగచ్చనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ క్యాలెసు అయితే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ తీర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కడుపులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తా దుమ్ 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 తాం దుంకాడుతాం చిరగచ్చనతో చంద్రన్న గెలుపును చూస్తా సహనం గల్గా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అసలు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ నెత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం చిరగచ్చనతో చంద్రన్న గెలుపును చూస్తాం కోసిన కత్తులు లేవా సాధ్యం బిలబిలలాడుతూ పోయిందిరమా ప్రాణం నేలను తడిసిన నెత్తుల తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేమస్సలు తగ్గం